హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. బంగాళాఖాతంలో ఈ శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగింది. సో, ఈ యొక్క వాయుగుండానికి దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. ప్రస్తుతానికొచ్చేసి ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది ఇక్కడ కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో గనుక చూసినట్లయితే, ఈ ప్లేస్‌లో అయితే కేంద్రీకృతమైతే అయ్యిందనమాట ప్రస్తుతానికి. అయితే ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ప్రభావము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ తేదీకి తాకుతుంది? సో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు, ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో ఈ దిత్వా తుఫాను ప్రభావంతో వర్షాలు ఎక్కువగా భారీ నుంచి అతి భారీగా కురవబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనక ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడి దిత్వా తుఫాన్‌గా అయితే మారడం జరిగిందనమాట. దీనికి దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది మనకు ప్రస్తుతానికొచ్చేసి పుదుచ్చేరికి ఓకేనా 330 కిలోమీటర్లు అండ్ అలాగే ఈ యొక్క చెన్నైకి వచ్చేసి 430 కిలోమీటర్ల మేర దూరంలో కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. సో, మ్యాక్సిమం మనకు ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఎప్పటి నుంచి, ఏ రోజు నుంచి, ఏ రోజు వరకు, ఎన్ని రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురవబోతున్నాయి అనే విషయం గురించి మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా? సో, మాక్సిమం మనకు ఈ తుఫాను ప్రభావంతో వర్షాలనేటువంటివి స్టార్ట్ అయినట్లయితే ఈరోజు సాయంత్రం నుంచి లేదా రేపు తెల్లవారుజాము నుంచైతే రేపు అనగా 30వ తారీఖున రేపు తెల్లవారుజాము నుంచైతే వర్షాలు స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మనకు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తడ కావచ్చు, సుళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, ఈ నెల్లూరు, కావలి, ఇటు సైడు అనంతపురం, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, కర్నూలు, రాజంపేట ఓకేనా? ఈ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా మాక్సిమం ఈ రోజు నుంచి కూడా తుప్పరులతో కూడుకున్నటువంటి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు సాయంత్రం నుంచి రేపు తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరుగా వర్షం అనేటువంటిది నమోదవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక ఎప్పటికి ఏ టైంకి ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి రేపు అనగా 30వ తారీఖుకి సంబంధించి. సో, 30వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఈ తుఫాన్ అనేది తాకుతుందన్నమాట. ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చెన్నైకి తుఫాన్‌గా ఉన్నటువంటి ప్రాంతాలు అండ్ అలాగే ఈ రాయలసీమ ప్రాంతాలు ఓకేనా? దాని తర్వాత వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా ఈ ఒంగోలు, బాపట్ల, ఏలూరు, కృష్ణా ఓకేనా? పశ్చిమ గోదావరి ఈ జిల్లాల వరకు కూడా ఈ తుఫాన్ ప్రభావం అనేది తాకుతుందనమాట. సో, ఈ కోస్తా జిల్లాలకు మాత్రం ఒక మోస్తరుగా పడుతుంది. మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకొచ్చేసి భారీ నుంచి అతి భారీగా వర్షాలు ఎటువంటివైతే నమోదవుతాయి. ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు రెండిటికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా, కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి భారీ నుంచి అతి భారీగా వర్షాలు అనేటువంటివైతే నమోదవ్వడం జరుగుతుందనమాట. సో, ఓవరాల్‌గా వచ్చేసి 30వ తారీఖు నుంచి మనకు వర్షాలు అనేటువంటివి కొంచెం మెండుగానే స్టార్ట్ అయితే అయిపోతాయన్నమాట. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. 30వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ఇది. అంటే ఎప్పుడు మనకు రేపటి రోజున ఆదివారం. ఓకేనా? సో, ఇక 1వ తారీఖుకి సంబంధించి అయితే చూద్దామండి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో, 1వ తారీఖు కల్లా సోమవారం కల్లా ఈ తుఫాన్ అనేది యాక్చువల్‌గా ఈ దిశగా అయితే కదులుతుందనమాట. సో, ఈ దిశగా కదిలి మనకు కొంచెం దగ్గరగా కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఏలూరు ఓకేనా? గుంటూరు ఈ జిల్లాలకు దగ్గరకైతే వెళ్ళిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకు ఫుల్‌గా ఈ తుఫాన్ అనేది విస్తరించడం జరిగింది. సో, కాబట్టి 1వ తారీఖున మనకు ఈ కోస్తాంధ్ర జిల్లాలకు
ఎక్కువగా రైన్ అనేటువంటిది నమోదవ్వడం జరుగుతుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం తగ్గుముఖం అయితే పడుతుందనమాట. అంటే అంత తగ్గుముఖం కాదు, పడుతూ ఉంటాయి ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కూడా. బట్ అంత ఎక్కువ భారీ వర్షం అయితే కాదు. కొంచెం లైట్ రైన్, మోడరేట్ రైన్ అయితే నమోదవుతూ ఉండడం జరుగుతుందనమాట. ఇది మనకు 1వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో మనకు కుదిరితే 1వ తారీఖున ఈ స్కూల్స్‌కి కాల్ చేసి కూడా హాలిడే ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చనమాట. అది వచ్చేసి వర్షం అంటే మనకు ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి, ఆ అవకాశాన్ని బట్టి అయితే స్కూల్స్‌కి హాలిడేస్ అనేటువంటిది ప్రకటించాలా లేదా అని అప్పటికప్పుడు నిర్ణయాలైతే తీసుకుంటారు ప్రభుత్వాధికారులు. సో ఇచ్చే పనైతే 1వ తారీఖున ఖచ్చితంగా ఇవ్వచ్చు మాక్సిమం. కొన్ని ప్రాంతాల్లోనే, అన్ని జిల్లాల్లో కూడా కాదు, కొన్ని జిల్లాల్లోనే అది కూడా. ఇకపోతే ఇది వచ్చేసి మనకు 2వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ తగ్గుముఖం పట్టింది 2వ తారీఖు కల్లా. సో కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఎటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కావలి, సూళ్ళూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట ఈ ప్రాంతాలకు సరిహద్దుల్లోనే మాత్రమే వర్షాలు ఎటువంటివి అయితే పడతాయి. అది కూడా మోస్తరుగానే, అంత భారీ ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కాదనమాట. ఓకేనా. సో ఇక ఈ కోస్తాంధ్ర జిల్లాలకు వర్షం అనేటువంటిది ఉండదు. అసలు ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా వర్షం అనేటువంటిది పడదండి. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. కాబట్టి ఇది 2వ తారీఖు, డిసెంబర్ 2వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇకపోతే 3వ తారీఖును కూడా లైట్‌గా చూసేద్దాం. వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 3వ తారీఖుకి సంబంధించి మళ్ళా మనకు, నేను చెప్పాను కదా, ఈ తుఫాన్ అనేది గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దిశగా వెళ్తుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఒక సెకండ్. సో ఇక్కడ మ్యాప్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దిశగా వెళ్ళి మనకు ఇలా అయితే వెళ్తుందనమాట. సో ఇక్కడి వరకు వెళ్ళి మనకు మళ్ళా ఇలాగే రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళా ఇది రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మళ్ళా కొంచెం ఎక్కువ రైన్ అనేటువంటిది నమోదవుతాయి. చూడొచ్చు 3వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో మళ్ళా ఇది ఈ దిశగానే కదులుతూ వచ్చి ఈ బే ఆఫ్ బెంగాల్‌లో మనకు తీరం అయితే దాటేయడం జరుగుతుందనమాట. ఓకేనా. సో కాబట్టి మీకు ఈ వెదర్ రిపోర్ట్స్ ఇమేజ్ అనేటువంటివి అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తాయి ఏ జిల్లాల్లో అనే విషయం గురించి. సో ఇక 3వ తారీఖున ఈ కోస్తాంధ్ర జిల్లాలకు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఉండవండి వర్షాలు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు, రాయలసీమ ప్రాంతాలకే ఉంటాయి 3వ తారీఖున కూడా. దాని తర్వాత ఈ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా మనకు ఒక 6, 7 తారీఖుల వరకు కూడా అక్కడక్కడ మోస్తరుగా రెయిన్ అయితే పడుతూనే ఉంటుంది కొన్ని జిల్లాల్లో. ఓకేనా. సో ఫైనల్‌గా వచ్చేసి ఇదండి వెదర్ రిపోర్ట్. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. లైవ్‌లో మొత్తం కూడా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.